పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం పట్టణ పలు వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. కొట్టు సత్యనారాయణకు మహిళలు హారతులు పడుతూ అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఈ ప్రచారంలో తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన కొందరు ప్రముఖులు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి కొట్టు సత్యనారాయణ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఏపీలో గత 5 ఏళ్లుగా సంక్షేమ పాలన కొనసాగుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తమ సర్కారు అన్ని సంక్షేమ పథకాలు అందించిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి సంక్షేమ పథకాలు ప్రజల ఇంటి వద్దకే పంపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో ఒక సంక్షేమ పరిపాలన జరుగుతూ ఉంది. ప్రతి కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తూ ఉన్నారు. సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ద్వారా వారికి రావాల్సిన పథకాలు కానీ ప్రభుత్వం నుంచి ఆ ఇంటికి సంబంధించిన ఏ ఇబ్బందులు ఏమన్నా వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు ప్రతి ఇల్లు వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అవి తీర్చి ఎంతో సంతోషంగా ఈ ప్రభుత్వం నాకు ఎంతో సేవ చేస్తుంది. ఈ వాలంటీర్ల ద్వారా నేను గడప దాటకుండానే కాలు బయట పెట్టకుండానే మా ఇంటికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా వాళ్ళే తీరుస్తూ ఉన్నారు. ఆఫీసులకు వెళ్ళి వాళ్ళే అన్నీ మరి వాళ్ళందరూ సమకూరుస్తూ ముందుకెళ్తున్నారు. మరి ఇటువంటి ప్రభుత్వం నాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉండాలని ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న సోదరిమణులు ఆ ఇంటి యజమాని అందరూ చెప్తా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మరి దగులుబాజీ రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు అందుతున్న ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారని అత్యంత దారుణంగా నోరు కొవ్వెక్కి మాట్లాడి దీని ద్వారా రాష్ట్రం దివాళీ తీసేస్తుందని నిస్సిగ్గుగా చెప్పి పత్రికల్లో వాళ్ళ కరపత్ర పత్రికలు అయినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాయించి ఇవాళ అదే నోరుతోటి మేము జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాల కంటే ఇంకా అదనంగా ఇస్తాము అని చెప్తున్నాడు. మరి ఎక్కడి నుంచి డబ్బులు మరి ఈయన 2 ఎకరాల్లోంచి సంపాదించిన లక్షల కోట్లలోంచి పట్టుకొచ్చి ఇస్తాడు చంద్రబాబు నాయుడు? ప్రజలకి జవాబు చెప్పాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర నుంచి ప్యాకేజీ రూపంలో కొట్టేసిన డబ్బులు ఉన్నాయి 100 కోట్లు. దాంట్లోంచి ఏమన్నా మరి పవన్ కళ్యాణ్ వాటా ఇస్తాడా? వాళ్ళు ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఉంది.